రాయలసీమ మెంటర్స్ అనేది జస్ట్ యూట్యూబ్ వీడియోస్ చేసే మెంటర్స్ కాదు. మేము మెంటర్స్ అని స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాము అంటే వీడు వన్ ఆన్ వన్ స్పెషల్ మెంటర్షిప్స్. ఓకే, ప్రతి యాస్పిరెంట్ లైఫ్లో స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటుంది అంటే ఒక సిలబస్ ఉంది, లేదా ఆ సిలబస్ తీసుకొని కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు సిలబస్ చెప్పేశారు, సిలబస్ అయ్యింది. సిలబస్ తర్వాత ప్రాక్టీస్ అయ్యింది, ప్రాక్టీస్ తర్వాత ఎగ్జామ్ రాసాం కానీ రిజల్ట్ రాలేదు. ఇక్కడ నేను అన్నీ చేశాను. సిలబస్ చూశాను, సిలబస్ తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినాను, కోచింగ్ ఇన్స్టిట్యూట్లో సిలబస్ కంప్లీట్ చేశారు, సిలబస్ మొత్తాన్ని ప్రాక్టీస్ చేశాను, ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ తర్వాత రిజల్ట్లో మాత్రం నా పేరు లేదు. ఇది ప్రతి యాస్పిరెంట్కి జరిగే కామన్ రొటీన్. ఎందుకు రాదు అంటే రిజల్ట్లో నేనేం ఎందుకు ఉండదు అంటే నువ్వు ఎగ్జామ్ బేస్డ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసావా? ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయో నీకు తెలుసా? ఏ కాన్సెప్ట్ ఎక్కువ రిపీట్ అవుతుందో తెలుసా? కాన్సెప్ట్ని ఎలా అడుగుతున్నారో నీకు తెలుసా? ఓకే, ఎగ్జామ్లో వచ్చే కాన్సెప్ట్స్ నీకు ఫాస్ట్గా రావాలి అంటే మాక్ టెస్ట్ నువ్వు రాస్తున్నావా డైలీ? నీకంటే ఒక రెగ్యులర్ ప్లాన్ ఉందా నీ దగ్గర? ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి నీ దగ్గర ఒక రెగ్యులర్ ప్లాన్ అనేది ఉందా? నువ్వు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇవన్నీ నిన్ను కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాడు చూడడు. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నీకేం చేస్తారు? కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మహా అంటే నీకు సిలబస్ చెప్తారు, టెస్ట్ పేపర్స్ ఇచ్చేస్తారు. నీకు టెస్ట్ పేపర్స్లో నువ్వు ఆ టెస్ట్ పేపర్స్ని అనలైజ్ చేసుకోవాలి. నువ్వే అనలైజ్ చేసుకోవాలి. ఎందులో వీక్ ఉన్నావో నువ్వే చూసుకోవాలి, ఎందులో స్ట్రాంగ్ ఉన్నావో చూసుకోవాలి. ఈ వీక్ సబ్జెక్ట్స్ మీద ఎలా వర్కౌట్ చేయాలనేది కూడా నువ్వే చూసుకోవాలి. ఓకే, కానీ ఇది ఎవ్వరు చెయ్యరు. మనం చేయాల్సిందే ఒక టెస్ట్ రాసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది మన వీక్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి అవన్నీ లిస్ట్ అవుట్ చేయాలి. లిస్ట్ అవుట్ చేసి వాటి మీద నెక్స్ట్ టెస్ట్ రాసేలోపు మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకొని ఉండాలి. ఏవైతే రాంగ్ పోయాయో ఆ రాంగ్ క్వశ్చన్స్ అన్నిటిని మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ నెక్స్ట్ టెస్ట్ రాసే గ్యాప్లోపు మనం ఈ రాంగ్ క్వశ్చన్స్ని కరెక్ట్ చేసుకోవాలి. మనం ఎక్కడ వీక్ ఉన్నామో మనకు తెలిసినప్పుడు వాటిని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఈ వీక్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయడం వల్ల, మళ్ళీ సిలబస్ని రివైజ్ చేయడం వల్ల, లేదా మళ్ళీ మొత్తం ప్రాక్టీస్ చేయడం వల్ల, టాపిక్ బేస్డ్ పీవైక్యూస్ని చూడడం వల్ల. ఓకే, ఇవన్నీ చేస్తేనే మనకున్న వీక్ పాయింట్స్ అన్నీ స్ట్రాంగ్ పాయింట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, అప్పటిదాకా ఈ వీక్ పాయింట్స్గానే ఉంటాయి. నువ్వు ఎన్నిసార్లు టెస్ట్ రాసినా సరే నువ్వు దేన్నైతే కరెక్ట్ చేయలేదో అది నెక్స్ట్ టైం ఎలా కరెక్ట్ చేయగలవు?
స్టార్టింగ్లో తక్కువ మార్క్స్ రావడం, తప్పులు చేయడం అది మన తప్పు కాదు. కానీ నువ్వు అదే తప్పుని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం నీ తప్పు. ఓకే. ఒకసారి పర్సంటేజెస్ క్వశ్చన్ పోయింది. పర్సంటేజెస్ నుంచి లెట్ ఇట్ బి డిసానెస్ట్ షాప్ కీపర్. డిసానెస్ట్ షాప్ కీపర్లోంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ని నువ్వు రాంగ్ చేసావు. ఫస్ట్ టైం సిలబస్ కవర్ చేసావు, సిలబస్లో నుంచి క్వశ్చన్ వచ్చింది, అది నీకు ప్రాక్టీస్లో సరిగా కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కన్ఫ్యూజన్స్ వల్ల క్వశ్చన్ రాంగ్ పోయింది. డన్. ఫస్ట్ టైం పోయింది కాబట్టి అది ఏ ఇబ్బంది కాదు, అది కరెక్టే. ఎందుకంటే అది నీకు చూపిస్తుంది నువ్వు ఇక్కడ రాంగ్ చేస్తున్నావు, నువ్వు ఈ కాన్సెప్ట్ని కరెక్ట్ చేసుకో అని చెప్పి నీకు ఒక ఇండికేషన్ ఇది. కరెక్టా? దీని తర్వాత ఏం చేయాలి? మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఒక లిస్ట్ తీసుకొని అందులో నా లిస్ట్లో నేను డిజానెస్ట్ షాప్ కీపర్ అని రాసుకున్నాను. ఓకే. డిజానెస్ట్ షాప్ కీపర్ ఈ కాన్సెప్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి సిలబస్లో మన నోట్స్ తీసుకొని నోట్స్ మొత్తం డిజానెస్ట్ షాప్ కీపర్ కాన్సెప్ట్ మొత్తం రివైజ్ చేసుకోవాలి. తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత పీవైక్యూస్ చేసుకోవాలి. ఓకే. ఇవి చేసిన తర్వాత నీకు ఈ కాన్సెప్ట్ స్ట్రాంగ్ కాన్సెప్ట్గా రిపీట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ డిజానెస్ట్ షాప్ కీపర్ మీద ఇదే క్వశ్చన్ మళ్ళీ ఈ కాన్సెప్ట్ మీద ఏ క్వశ్చన్ రిపీట్ అయినా సరే నువ్వు దాన్ని ఎగ్జాక్ట్గా చేయగలుగుతావు. కరెక్టేనా? కానీ ఇవన్నీ ఇండివిజువల్గా చేయరు. అవుట్ ఆఫ్ 100 ఐ బెట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం 5 to 10% ఆస్పిరెంట్స్ మాత్రమే ఇది చేస్తారు. వాళ్ళు మాత్రమే నెక్స్ట్ జాబ్లోకి జాయిన్ అవుతారు. ఓకే. అర్థమవుతుందా? అందుకే ప్రతి ఆస్పిరెంట్ లూజ్ అయ్యేది, మాక్ టెస్ట్ రాసిన తర్వాతనే ఫస్ట్ లూజ్ అయ్యేది మోటివేషన్. తక్కువ మార్క్స్ రాగానే క్రియేట్ అయ్యేది ఒక బ్లాంక్నెస్. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవి ఈ రెండు డైలీ మనల్ని వెంటాడే లైక్ ఒక బ్రెయిన్ ఈటర్స్ అనమాట. ఇవి రెండు నాకు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి ఇది ఏది తెలియకోకుండా మనం డైలీ స్టడీ హాల్కి వెళ్తాం లేదా లైబ్రరీకి వెళ్తాం, అక్కడ కూర్చుంటాం, ఒక జిఎస్ పేపర్ లేదా సమ్ తీసుకుంటాము, ఆ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేస్తాం, చదువుతాం, లైక్ డే అండ్ నైట్ కష్టపడతాము, అక్కడ చదువుతూ ఉంటాము. కానీ మన డెవలప్మెంట్ మాత్రం ఏమీ ఉండదు, జీరో. ఎందుకంటే మన దగ్గర ఒక షెడ్యూల్డ్ ప్లాన్ అనేది లేదు. ఓకేనా? వీటి కోసమే వీ హ్యావ్ స్టార్టెడ్ 1-on-1 mentorships. ఓకే. ఈ 1-on-1 mentorships ఏం జరుగుతుంది అంటే మన చిన్నప్పటి నుంచి చూస్తుంటాం, లైక్ 10th క్లాస్ పిల్లలకే ఏదైనా ఒక సబ్జెక్ట్ రాకపోతే పేరెంట్స్ ఏం చేస్తారు? ఒక టీచర్ని అసైన్ చేస్తారు. మన ఇంటి దగ్గరికి ట్యూషన్ అని కానీ లేదా స్పెషల్ క్లాసెస్ అని కానీ, ఒక మ్యాథ్స్ సార్నో లేదా ఫిజిక్స్ సార్నో మన ఇంటి దగ్గరికి పిలిపించి మనల్ని ఒక్కరినే కూర్చోబెట్టుకొని ఆయన మనకున్న డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేస్తారు. ఓకే. అది జస్ట్ 10th క్లాస్. ఒక 10th క్లాస్ మ్యాథ్స్కే 2000 3000 ఇచ్చి ఒక మ్యాథ్స్ సార్నో ఫిజిక్స్ సార్నో పెట్టుకొని 10th క్లాస్ మంచి మార్క్స్తో క్లియర్ చేయాలనుకునేటప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్
ఓకే. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇందులో నువ్వు 100%కి అట్లీస్ట్ ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్కి 80 to 90% తెచ్చుకుంటే తప్ప నువ్వు జాబ్ కొట్టలేవు. ఇది కూడా 90 to 95, 90 to 98 పర్సెంటైల్లో ఉంటే, అంటే 100లో ఈ 90 to 98 మెంబర్స్ని నువ్వు నీ వెనక్కి నెట్టేస్తే మాత్రమే నీకు జాబ్ వస్తుంది. అర్థమవుతుందా? మరి ఇంత కాంపిటీషన్ ఉన్న దాంట్లో నీకున్న వీక్నెస్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్, వీటిని ఎవరు తీసేస్తారు? నీ కొద్ది నువ్వు చేసుకోగలుగుతున్నావా? నీ కొద్ది నువ్వు డైలీ షెడ్యూల్ చేయగలుగుతున్నావా? నీ కొద్ది నువ్వు డైలీ ప్రాక్టీస్ చేయగలుగుతున్నావా? నీకున్న బ్యాక్ డ్రాప్స్ని నువ్వు కరెక్ట్ చేయగలుగుతున్నావా? నువ్వు డైలీ మళ్ళీ బ్యాక్ రాగలుగుతున్నావా? లేదా ఒకరోజు చదివి ఒకరోజు ఒకరోజు గ్యాప్లో నెక్స్ట్ డే మళ్ళీ చదవడం, నెక్స్ట్ డే మళ్ళీ గ్యాప్ తీసుకోవడం, ఇలా అయిపోతుందని నీ డైలీ షెడ్యూల్. అలా అవ్వడం వల్ల నీ స్టడీస్ అనేవి ఎక్కడికి ముందుకు వెళ్ళవు. నువ్వు డైలీ రావాలి, డైలీ కూర్చోవాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి, డైలీ రివైజ్ చేయాలి, డైలీ టెస్ట్ రాయాలి, డైలీ అనలైజ్ చేయాలి, అనలైజ్ చేసిన టాపిక్స్ని డైలీ కరెక్ట్ చేసుకోవాలి. ఇవి ఎప్పుడైతే డైలీగా మినిమం మినిమం 6 to 12 మంత్స్, నీకు డైలీ మోటివేషన్ ఉండాలి. అంటే నువ్వు డైలీ షెడ్యూల్స్ ఉండాలి, డైలీ టెస్ట్లు ఉండాలి, డైలీ అనాలిసిస్లు ఉండాలి, డైలీ ప్రాక్టీస్లు ఉండాలి, డైలీ రివిజన్స్ ఉండాలి. ఓకే. ఒక రోజులో నువ్వు ఇవన్నీ చేయాలి. అప్పుడే నీ ప్రిపరేషన్ కరెక్ట్ ట్రాక్లో ఉన్నప్పుడు. ఓకే. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే నీకు మాతో అవసరం లేదు. నువ్వు ఇవన్నీ చెయ్యట్లేదా, దెన్ యూ నీడ్ ఏ 1-on-1 స్పెషల్ మెంటర్షిప్. ఓకే. ఇందులో నీకు మేమేమి ఇస్తాం? ఒక డైలీ షెడ్యూల్ ఇస్తాము. నువ్వు రాసిన టెస్ట్లను మేము అనలైజ్ చేస్తాము. ఏ టాపిక్స్ వీక్ ఉన్నాయి, ఏ టాపిక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, ఏ టాపిక్స్ నీకు వస్తున్నాయి, ఏ టాపిక్స్ నీకు రావట్లేదు అని చెప్పి మేము చూపిస్తాము. ఏదైనా నువ్వు టాపిక్లో వీక్ ఉంటే ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ టాపిక్ని నీతో ప్రాక్టీస్ చేపిస్తాము. నెక్స్ట్ టెస్ట్ వచ్చేలోపు ఏ టాపిక్ రివైజ్ చేయాలో కూడా మేము నీకు చెప్తాము. ఓకే. ఇవన్నీ మా మెంటర్షిప్లో ఇండివిజువల్. అంటే నేను నీతో మాత్రమే మాట్లాడతాను. ఒక పెద్ద హాల్లో 100 మందిని కూర్చోబెట్టి ఆ 100 మందిలో నువ్వు లాస్ట్లో కూర్చొని వింటున్నావో వినట్లేదో నిన్ను గాలికి వదిలేసి అలా ఉండదు. జస్ట్ నీకు మాత్రమే, నేను నీతో మాత్రమే మాట్లాడతాను. ఇది నేనైతే ఇది నువ్వు, మన ఇద్దరమే మాట్లాడతాం. నీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఆ ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నువ్వు చేయాల్సిందల్లా డైలీ కాల్స్ మాట్లాడడం, క్లాసెస్ అటెండ్ అవ్వడం, టెస్ట్ రిజల్ట్స్ పంపించడం, ఇచ్చిన షెడ్యూల్ని డైలీ కంప్లీట్ చేయడం. ఓకే. నీ ఎగ్జామ్కి నీకు ఒక స్పెషల్ టీచర్, ఒక స్పెషల్ కోచ్. ప్రతి ఆస్పిరెంట్కి కన్ఫర్మ్గా కావాల్సింది ఒక స్పెషల్ మెంటర్. ఓకే. ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వస్తాయి, డిమోటివేట్ అవుతాం. డిమోటివేట్ అయిన తర్వాత ఆ రోజు కొద్ది రోజులు చదవాలనిపించదు.
ఇది ప్రతి ఆస్పిరెంట్‌కి ఉన్నవి ఇవన్నీ. వీటన్నిటిలో ఇరుక్కుపోయి 4 ఇయర్స్, 5 ఇయర్స్ అలా ఒకటే లూప్‌లో ఇరుక్కొని గవర్నమెంట్ జాబ్ రావట్లేదు అని చెప్పి తర్వాత ఇంకో దానికెళ్ళిపోయి నీకున్న డ్రీమ్స్ అన్నిటిని చంపుకొని ఒక ప్రైవేట్ జాబ్‌లో ఒక 30 ఆర్ 40Kకి జాబ్ చేసుకుంటూ ఇష్టం లేకుండా ఉండడం. నువ్వు కన్న కలలు ఒక ఆఫీసర్ అనుకొని వచ్చుంటావా? గవర్నమెంట్ జాబ్‌లో ఒక ఆఫీసర్ అవుతాము. సమ్ చేంజెస్ చేస్తాము. సమ్ పబ్లిక్ ఆఫీసర్ అవుతాము. ఆ రెస్పెక్ట్ కోసం. వీటన్నిటి కోసం వచ్చుంటాం మనం. ఒక మంచి ఫ్యూచర్, ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసం వచ్చుంటాం. కానీ 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఈ ఎటు పోని స్ట్రగుల్‌లో చిక్కుకుపోయి, ఈ స్ట్రగుల్ సర్కిల్‌లో చిక్కుకుపోయి అక్కడే తిరుగుతూ ఉండిపోతాం. ఓకే. ఎవరికైనా స్పెషల్ మెంటర్స్ కావాలి అనుకుంటే దిస్ ఈజ్ అవర్ మెయిల్. Martin Ford 107 @gmail.com. ఓకే. ఈ ఈ మెయిల్‌కి మీ డీటెయిల్స్ లైక్ ఫోన్ నంబర్ అండ్ మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్స్ కన్ఫర్మ్‌గా కావాలి. అండ్ మీ నేమ్, మీ ఎగ్జామ్ డీటెయిల్స్, మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అనే డీటెయిల్స్ పంపించండి. వి విల్ కాంటాక్ట్ విత్ యూ. ఓకే. మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మీకు మెంటర్‌షిప్ లైక్ నీ అండ్ నా వైబ్ మ్యాచ్ అవ్వాలి. ఓకే. నీ ఎగ్జామ్‌కి, నీ మైండ్ సెట్‌కి ఏ టైప్ ఆఫ్ మెంటర్ సెట్ అవుతారో చూసి మనం కొద్ది రోజులు లైక్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ నువ్వు రెగ్యులర్‌గా ఉంటున్నావా? నువ్వు డెడికేటెడ్‌గా ఉంటున్నావో ఓన్లీ డెడికేటెడ్ పర్సన్స్‌కి మాత్రమే వన్ ఆన్ వన్ మెంటర్‌షిప్ ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఇది మెంటర్‌షిప్ అనేది ఒక రోజుతో వెళ్ళిపోయేది కాదు. లేదా నీకు ఒక సిలబస్ కంప్లీట్ చేసి పంపించేది కాదు. కాబట్టి మాకు 1 ఇయర్ లేదా 1.5 ఇయర్ మాతో డెడికేటెడ్‌గా వర్క్ చేసే వాళ్ళు మాత్రమే ఈ డీటెయిల్స్ పంపించండి. ఓకే. థ్యాంక్ యూ. ఐయామ్ సైనింగ్ ఆఫ్.